భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మాకు ప్రశాంతంగా నిద్రించాలని ఉంది. అదే మేం కోరుకోవాలనుకుంటున్నాం. దయచేసి మాకు ఆ వరాన్ని అనుగ్రహించండి. మేము నిద్రిస్తుండగా మా నిద్రకు ఎవరు ఏ భంగము కలిగించకూడదు. తదాస్తు, అటులనే జరుగుతుంది. మేం వరం ఇస్తున్నాం. ఏ ప్రాణైనా తమరు నిద్రలో ఉండగా అంతరాయం కలిగిస్తే ఆ ప్రాణిపై తమ దృష్టి పడగానే ఆ ప్రాణి తక్షణమే భస్మమైపోగలదు. ఓరి ఎలుక వలె బిలంలో దాక్కున్నావెందుకు? గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికావుగా. ఇప్పుడు ధైర్యం ఉంటే మా ముందుకు రా. మేం జీవితంలో ఇంతవరకు ఎందరో ధైర్య విహీనులను చూశాం, కానీ నీ బోటి వాణ్ణి ఇంతవరకు చూడలేదు. ఫళ ఆడదాని వలె మొహం మీద ముసుగు వేసుకు పడుకున్నావు. చక్కగా గురక పెడుతున్నావు. నిజంగా అలసిపోయినట్టు నిద్ర నటిస్తున్నావు. ఇక నీ ఆటలు కట్టిపెట్టు. చూడు, ఇక మేము సహించలేం. అందుకే చివరిసారి హెచ్చరిస్తున్నాం. తక్షణమే లేచి యుద్ధం చేయి, లేదంటే ఇప్పుడే నేను చంపేస్తాం. ఇంతవరకు మేము నిద్రపోతున్న శత్రువుతో తలపడలేదు. అది మా వీరత్వానికి అగౌరవం.
మరి నేడు నీవు మా వీరత్వానికి విరుద్ధమైన కార్యం చేసేలా మమ్ము రెచ్చగొడుతున్నావు. నీకే చెబుతున్నాను, ఇకనైనా నీ నటన మాను. లే! 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 ఎవడా దుష్టుడు? నీ కాలుడు, కాల యవనుడు, నీ కాలుడు. లే! లేదంటే ఇప్పుడే నిన్ను నా కాళ్ళ కింద పడేసి నలిపేస్తాం. లే! ఎవడా దుష్టుడు మా నిద్రను చెడగొడుతున్నది? ఎవడా దుష్టుడు మా నిద్రను చెడగొడుతున్నది?
హే మహానుభావ, తమరు ఎవరు? ఈ కమలాల వంటి చరణాలతో నడిచి వచ్చి ముళ్లతో నిండిన అరణ్యంలోని ఈ అంధకార గుహలో తమ దివ్య ప్రకాశాన్ని విస్తరింపచేస్తున్నారు. నా ఊహలో తమరు స్వయంగా తేజస్సులలో మహా తేజస్వి భగవానులు అగ్నిదేవులా? వారు తేజస్సుకే మహా తేజస్సునిచ్చువారు. లేక తమరు సూర్యదేవులు కారు కదా? మరి తమ తేజస్సులో అసలు వేడిమి లేదే. అందుకే నా ఉద్దేశంలో తమరు ఖచ్చితంగా దేవతల ఆరాధ్య భగవానులు బ్రహ్మ, విష్ణు, శివదేవులలో ఒకరై ఉంటారు. ఏ విధంగా దీపపు వెలుగుతో గాఢాంధకారం మాయమవుతుందో అదే విధంగా తమరు తమ తేజోమయ దేహకాంతితో ఈ గుహలోని అంధకారాన్ని పారద్రోలారు. హే మహాతేజ, తమరి పరమ దివ్య తేజస్సు వలన నా శక్తి బాగా క్షీణిస్తున్నది. మరి నా నేత్రాలు తమరిని ఎక్కువసేపు చూడలేకపోతున్నాయి. మహాశయ, నేను ఇక్ష్వాకు వంశజుడను, మహారాజు మాంధాత పుత్రుడను, ముచకందుడను. స్వచ్ఛంద హృదయంతో తమ గురించి తెలుసుకోవాలని కోరికగా ఉంది. అందుకని ఓ పురుషోత్తమ, తమకు ఇష్టమైతే తమరు తమ జన్మ, కర్మ, గోత్రాల గూర్చి వివరాలను దయచేసి సెలవీయండి. ఓ రాజా, మాకు వేలాది జన్మలు, వేలాది కర్మలు, వేలాది నామములు ఉన్నాయి. వాటిని లెక్కించడం మాకు సైతం సాధ్యం కాదు. ఒకవేళ ఏ పురుషుడైనా తన పలు జన్మల శ్రమ వలన ఈ పృథ్వీలోని కణకణాలను లెక్కింపగలడేమో. కానీ మా జన్మలను, మా గుణాలను, కర్మలను, మా నామాలను లెక్కించడం ఎవరికైనా ఎన్ని జన్మలకైనా సాధ్యం కాదు. సనక, సనందన ఆదిగా గల పరమ ఋషి గణాలకు సైతం మా నామాలను, మా గుణాలను లెక్కింప వీలుపడలేదు. ఓ మా ప్రియముచకంద, నీవు మమ్ములను ఎన్నో జన్మలుగా ఆరాధిస్తున్నావు. అందుకే మేము నీ ప్రశ్నకు సమాధానంగా మా వర్తమాన జన్మను గురించి, నామం గురించి వివరించదలిచాము. విను. బ్రహ్మదేవులు మమ్ములను ధర్మరక్షణ, అసుర సంహారం చేయవలసిందిగా ప్రార్థించారు. వారి ప్రార్థనను స్వీకరించి మేము యదువంశంలో వసుదేవుల వారి ఇంట అవతరించాము. అందుచేతనే జనులు మమ్ము వాసుదేవ కృష్ణుడని అంటారు. ఇప్పటి వరకు కాలనేమి అనే కంసుని రూపంలో జన్మించిన అసురుని, ఇంకను ప్రలంబాది మొదలగు ఎందరో అసురగణాలను మేము అంతమొందించాము. ఈ యవనరాజు మా ప్రేరణచే నీ తీక్షణ దృష్టి వలన భస్మమైపోయాడు. ఇతడి నామం కాలయవనుడు. రాజా, నీ పట్ల ప్రసన్నులమైనాము. కావున మేము మా జన్మ యొక్క గూఢ వృత్తాంతాన్ని తెలియజేశాం. నీవు పూర్వం నుంచి ఎన్నో జన్మలుగా మమ్ములను ఆరాధిస్తున్నావు. దానికి ప్రతిఫలంగా మేమే స్వయంగా నీ వద్దకు ఈ గుహలోనికి వచ్చాము. ఓ రాజరిషి ముచ్చకంద, నీలో మిగిలి ఉన్న అభీష్టాలను నీవు మానించి కోరుకో. మేము నీ సర్వాభీష్టాలను, నీ ఆశలను పూర్తి చేస్తాం. ఓ
ఒక్క మారు మా శరణు వేడిన తరువాత ఎటువంటి వారైనా మేము వారిని నిరాశపరచాం రాజా. కనుక ఏం కావాలో కోరుకో. పరమేశ్వర, పూర్వం నేను రాజుని. రాజ్యలక్ష్మి యొక్క కాంక్ష వలన నేను మృతి చెందవలసిన ఈ మానవ శరీరాన్ని నా ఆత్మ, నా స్వరూపమని భావించేవాడిని. నా పుత్రులు, రాణులు, ధనం, ఐశ్వర్యాలు అనే భూలోక వ్యామోహాలలోనే చిక్కుకొని ఉన్నాను. దానివల్ల జీవితంలోని అమూల్య కాలం నిష్ఫలంగా, వ్యర్థంగా గడిచింది. ఈ జన్మలో మహాయజ్ఞాలు, ధర్మాలు, కర్మలు, ఇంకా ఎన్నో దానాలు, పుణ్యాలు చేశాను. మరి ఈ పనులన్నీ ఏ ఉద్దేశంతో చేశానంటే, నేను మళ్ళీ వచ్చే జన్మలో ఇంతకంటే గొప్ప మహారాజును కావాలని. ఇలా పెరిగిపోతున్న తృష్ణ అనే మాయలో చిక్కుకొని బహుజన్మాంతరాల నుంచి ఈ మర్త్యలోకంలోనే ప్రాకులాడుతున్నాను. మరి నేడు తమరు నా మీద పరమ అనుగ్రహాన్ని వర్షించారు. ఎలాంటి తమ దర్శన మాత్రం చేతనే ఏ విధమైన శ్రమ లేకుండానే అనాయాసంగా మోహబంధనాలన్నీ పటాపంచలైపోయాయి. నాకిప్పుడు చక్రవర్తి కావాలనే వ్యామోహం లేదు. ఐహిక బంధనాలంటే ఆశ లేదు. పరమేశ్వర, ప్రస్తుత నా స్థితిని గుర్తించండి. మళ్ళీ మోహంలో చిక్కుకునే పరిస్థితిని నాకు కలిగించవద్దు. హే అంతర్యామి, నేను తమ చరణసేవ తప్ప మరి వేరే వరములు కోరుకోదలుచుకోలేదు. కేవలం నాకు తమ అనన్య భక్తి అనే వరాన్ని అనుగ్రహించండి. హే పరంధామ, కేవలం ఆ వరమే అనుగ్రహించండి. మహారాజా ముచ్చకంద, మహారాజా ముచ్చకంద, నీ ఉద్దేశం, నీ నిర్ణయం అతి పవిత్రమైన ఉన్నత శ్రేణికి చెందినవి. మేము నీకు ఎన్నో వరాలను కోరుకునే ప్రలోభాన్ని కలిగించాము. అయినను నీ మనస్సు ఏ కామితాలకు లోను కాలేదు. మేము నిన్ను పరీక్షించాలనే ఈ విధంగా ప్రలోభాలను కలిగించాము. ఎందుకంటే మా భక్తుడనబడేవాడు అతడి మనస్సుని ఎటువంటి కామితాల మీదకు పోనివ్వడు. మేము నీ భావనల పట్ల అతి ప్రసన్నమైనాము. కనుక నీవు నీ సమస్త మనోభావాలను మాకు సమర్పితం చెయ్యి. నీవు భద్రుకావనంలో గంధమాధన పర్వతంపైకి వెళ్ళి తపస్సాచరించు. నీవు ఈ జన్మలో క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ వేటలో ఎన్నో జీవులను, జంతువులను వధించావు. కనుక నీవు ఘోర తపస్సు ద్వారా నీ పాపాలను ప్రక్షాళన చేసుకో. దానివలన నీవు విషయవాంఛలకు అతీతుడవై మా భక్తి ద్వారా మా విశుద్ధ పరమాత్మ సన్నిధిని అవశ్యం చేరుకోగలవు. తథాస్తు.
తథాస్తు తథాస్తు